నమస్తే మిత్రులారా, మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. గత కొన్ని దినాల క్రితం ది బడ్ మీడియా అనేటువంటి యూట్యూబ్ ఛానల్ వ్యక్తి క్రైస్తవ్యం మీద చెందిన విద్వేషాన్ని ఖండిస్తూ చాలా కఠినంగా నేను ఒక వీడియో పెట్టాను. దానికి ఆయన రెస్పాండ్ అవుతూ ఒక వీడియో కౌంటర్ వీడియో పెట్టాడు. మంచిదే, దాంట్లో తప్పేం లేదు. ఆయన ఒకవేళ నేను అపార్థం చేసుకుంటే దాన్ని చెప్పడంలో ఏమాత్రం తప్పులేదు. వారు చాలా గౌరవంగానే మాట్లాడారు. అందుకు నేను చాలా సంతోషిస్తూ గత వీడియోలో నేను మాట్లాడిన వీడియోలో ఒకవేళ మిమ్మల్ని పరుష పదజాలంతో నేను ఏమైనా మాట్లాడుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయితే మిమ్మల్ని నేను ఖండించింది, మిమ్మల్ని తప్పుపట్టింది మీరు క్రైస్తవులు చేసిన, పాస్టర్లు చేసిన తప్పును ఎక్స్పోజ్ చేసినందుకు కాదు. మీరు పెట్టిన టైటిల్, మీరు మాట్లాడినటువంటి వక్రీకరణ గురించి నేను అందులో ప్రశ్నించింది కూడా ఏంటంటే, పాస్టర్లు కొట్టుకున్నందుకు వీడియో పెట్టారు, వీడియో పెట్టి వీళ్ళు నీతులు చెప్తారు అని టైటిల్ పెట్టారు. మీకు నేను అప్పుడే సవాల్ చేశా. ఇలా చాలాసార్లు హిందూ సమాజంలో కూడా జరిగింది. పంతుళ్ళు కొట్టుకున్నారు, వాళ్ళు ఇంకా నెట్టుకున్నారు, రోడ్ల మీద పడి తన్నుకున్నారు. కావాలా మీకు ఆ వీడియో? ఒకసారి చూడండి. మరి దీని మీద ఎప్పుడైనా వీడియో పెట్టారా అని అడిగితే ఆయన ఏమంటాడంటే అది మన తెలుగు రాష్ట్రాలది కాదు అని. రైట్. దానికి మళ్ళీ ఈయనేమంటాడంటే నా మీద వీడియో పెడుతూ చాలా 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 కన్నింగ్ తెలివితేటలు చూపించారు. ఎందుకో నేను చెప్తాను. ఈయన ఈ వీడియోలో మాట్లాడుతూ 30,000 వీడియోలు చేశాడట ఆయన ఛానల్లో. హిందూ సమాజంలో ఉన్న వాళ్ళను కూడా తప్పు చేస్తే ఖండించాడట. మరి ఎవరిని ఖండించాడో నాకైతే అక్కడ స్క్రీన్ షాట్ కానీ కనీసం ఎవిడెన్స్ కూడా ఆ వీడియోలో చూపించాల. మన పాస్టర్ల గురించి చెప్పడానికి వీడియోలు పెడతారు, ఎవిడెన్స్ చూపిస్తారు, కానీ ఎక్కడ కూడా ఆయన హిందువులను ఖండిస్తూ, అలాగే అయోధ్య రామ మందిరంలో జరుగుతున్న కుట్రల్ని, అదే కోట్ల రూపాయల కుంభకోణాన్ని ప్రశ్నిస్తూ కఠినంగా మాట్లాడినట్టు ఒక వీడియో పెట్టలేదు. నా ఛానల్లోకి వెళ్ళి పైనుంచి కిందకి ఆయన అంతా తిరిగేసి నేను కూడా మతోన్మాద వీడియోలు పెడతాను అనుకొని, హిందువుల్ని విమర్శిస్తానని అనుకొని పురంపడ్డాడు. అక్కడ కూడా క్రైస్తవుల్ని, అలాగే తప్పు మాట్లాడుతున్న ఉన్మాదులైనటువంటి వాళ్ళని ఖండించిన వీడియోలు చూసి మీరే విమర్శిస్తున్నారు, నేను విమర్శిస్తే తప్పు ఏంటి అంటే మీరు విమర్శించుకోవచ్చా, మేము విమర్శించకూడదా అన్నాడు. నేను చెప్పింది ఏంటంటే తప్పును తప్పుగా ఖండించడం తప్పు కాదు, కానీ తప్పును ఖండిస్తున్నానన్న పేరుతో ఒక సమాజాన్ని కించపరుస్తూ వాళ్ళని చెడ్డగా చిత్రీకరించే ప్రయత్నాన్ని నేను తీవ్రంగా తప్పుపట్టాను. ఏమండి, నేను జర్నలిస్టునే, అలాగే క్రైస్తవ బోధకుడిని కూడా. నేను జర్నలిజంలోకి ఎందుకు వచ్చానో, ఈరోజు ఎందుకు ఈ సమాజంలో, ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్లో సమాజానికి చాలా విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, నా ఛానల్ యొక్క పేరే ట్రూత్ రిఫ్లెక్షన్ మీడియా. అంటే అబద్ధాన్ని ప్రచారం చేసే వాళ్ళ యొక్క అసలైన ప్రతిబింబాన్ని చూపించడమే నా ప్రయత్నం. అబద్ధాల ఎదుట నిజాన్ని ప్రతిబింబించడమే నా ప్రయత్నం, నా ఛానల్ యొక్క లక్ష్యం. అర్థమవుతుందండి? కొన్ని వేల ప్రింట్ మీడియా, అలాగే సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కలిగినటువంటి సమాజం నిత్యం పనిగట్టుకొని పగతో ఒక బలహీన సమాజాన్ని తప్పుపడుతూ సమాజంలో వాళ్ళని ఆరడిపరచాలనే ప్రయత్నాలు, కుట్రలు రాజకీయ కోణంలో కుట్రపూరితంగా పనిగట్టుకొని చేస్తుంటే నాలాంటి వాళ్ళు ఒక్కళ్ళైనా వచ్చి నా సమాజం తరపున మాట్లాడొద్దండి. నేను జర్నలిస్టునే. ఆయన నువ్వు జర్నలిస్టువా అని అడిగాడు. వాస్తవానికి ఆయన అడగాలి. జర్నలిస్టు విలువలు ఉంటే వార్తను వార్తగా చదవండి. మీ సొంత ఇంటర్ప్రిటేషన్స్ ఇచ్చి ఎదుటి వ్యక్తిని లేదా ఎదుటి సమాజాన్ని చిన్నబుచ్చే ప్రయత్నం చేయకండి. నేను అట్లా చేయలేదండి అని మీరు అంటారు. ఒకవేళ చేయకపోతే మీ ఛానల్ కిందకి వెళ్ళి చూడండి, కామెంట్స్ ఎంత దారుణంగా ఉంటాయో. నేను ఎందుకు కఠినంగా మాట్లాడానంటే మీలాంటి వాళ్ళ వల్ల తలా తోకా తెలియని, వెంట్రుక బిగిస్తే మొదలెవటో చివరేటో తెలియని, కనీసం ఏ మత గ్రంథాల మీద అవగాహన లేని ఉన్మాద గుంపు సోషల్ మీడియాలో ఎంత దారుణంగా ట్రోల్ చేస్తారో మీకు తెలీదా? వెనక నలుపింత పెట్టుకొని దారుణాలు కుప్పల. క్రైస్తవ సమాజంలోనే 1-2 ఉంటే మరి మెజారిటీ సమాజంలో, అందులో అత్యంత దారుణమైన మూఢనమ్మకాలు ఉన్న సమాజంలో ఎలా ఎన్ని ఉండాలి? మరి అవి మాట్లాడరా? ఇవి దొరికాయా? మాట్లాడండి. కానీ ఒక కంట్లో కారం, ఇంకో కంట్లో వెన్నపూస పెడతారా? న్యాయం ఇది?
దాన్ని ప్రశ్నించడం తప్ప. మీరు చెప్పండి. ఆయన ఏమంటాడంటే, ఎక్కడో పాడేరు ప్రాంతంలో ఒక పాస్టరు 8 సంవత్సరాల గిరిజన బాలిక మీద దాడి చేసి తీవ్రంగా గాయపడిస్తే, నేను చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను అంట. చెప్పవయ్యా, అలాంటి వెధవల గురించి చెప్పు. సిగ్గు రావాలి, అలాంటి వెధవలను అరెస్ట్ చేయమని చెప్పు. ఆడపిల్లలు పాడు చేసిన పాస్టర్ ఉంటే వెంటనే అరెస్ట్ చేసి బొక్కలేయమని చెప్పు. నేను కాదంటలా. ఎట్ ద సేమ్ టైం అదే ఆడపిల్లలను పాడు చేసిన పూజారులు, పంతుళ్ళు, రాజకీయ నాయకులు కొడుకుల పట్ల నీ ఉద్దేశం ఏంటని ప్రశ్నించాను నేను. లేదు, నేను కూడా బండి సంజయ్ కొడుకు విషయంలో కేసు నేను కూడా వీడియో చేశాను అన్నారు. ఏది చూపించండి, ఏమని మాట్లాడారు, లింక్ పెట్టండి. చాలామంది పూజారులు ఈ మధ్య చేసిన దారుణమైన పనులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ఒకడైతే 14 సంవత్సరాల ఆడపిల్లని రేప్ చేసి కడుపు చేశాడు. మన రాజమండ్రిలోనే ఒక పాస్టర్ చేసిన దగ్గర ఇంకొక పంతులు కూడా చేశాడు. మరి వాటి మీద ఎప్పుడైనా వీడియో చేసావా, కఠినంగా గద్దించావా? చేయలేదే. చేస్తే నాకు స్క్రీన్ షాట్ పెట్టండి, ఒక లింక్ పెట్టండి కింద మీ డిస్క్రిప్షన్లో, ఇంకొక వీడియో చేసి. ఇప్పుడు నేను ఇంకోటి చెప్తాను, నేను మాట్లాడతా, ఖచ్చితంగా మాట్లాడతా. నా మీద వీడియో చేసినా మాట్లాడతా అన్నారుగా, ఇదిగో వీటి మీద కూడా మాట్లాడండి. మార్చి 2026 సంవత్సరంలో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 17 ఏళ్ల బాలికని గర్భవతి చేసిన ఒక పూజారి సంఘటన. ఫోక్సో కేసు పెట్టారు అతని మీద. నీ 30,000 వీడియోల్లో ఈ ఒక్క వీడియో ఉందేమో ఒకసారి చూపించు. కేరళ పూజారి. మళ్ళీ ఇది మా రాష్ట్రం కాదంటావుగా, మచిలీపట్నం అనేది మన రాష్ట్రమేగా, అది చెప్పండి. ఇప్పుడు కేరళలో ఫిబ్రవరి 2026 తిరువనంతపురంలో కన్నమూల ప్రాంతంలో ఒక ఆలయ పూజారి పరీక్షల కోసం భయపడి తన దగ్గరకు వచ్చిన 9 ఏళ్ల చిన్న ఆడపిల్లని పాడు చేసి కడుపు చేశాడు. దారుణంగా లైంగిక దాడి పాల్పడ్డాడు. దాని మీద ఏమన్నా పేపర్లోనే వచ్చాయి, ది హిందూ పత్రికలో వచ్చింది. వీడియో చేశారా మీరు? తమిళనాడులో ఆలయ పూజ 2025లో చేశాడు. 13 ఏళ్ల బాలిక, వాడి వయసు 75 సంవత్సరాలు. ఆ అమ్మాయిని అంతే పాడు చేశాడు. విశాఖపట్నంలో ఆశ్రమ ఘటన 2023లో వెంకోజీపాలెం స్వామి జ్ఞానానంద ఆశ్రమంలో స్వామి పూర్ణానంద అని 64 సంవత్సరాల స్వామీజీ ఒక మైనర్ బాలికను ఆశ్రమంలో బంధించి 2 ఏళ్లగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతను అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర మఠం ఘటన 2025 ఫిబ్రవరి ఒక మఠం ప్రధాన పూజారి సురేంద్రముని తలేంగాంకర్ మరియు మరొక వ్యక్తి కలిసి ఒక మైనర్ బాలిక మీద నెలల తరబడి అత్యాచారం చేశారు. ఆమెకి 8 నెలల గర్భం కూడా. ఎట్లాంటివి బోలెడు ఉన్నాయి. వీటి మీద మీరు వీడియో చూసినట్టు నాకు చూపించండి. నేను క్రైస్తవులు తప్పు చేస్తే చూపించొద్దంటలా, కానీ అది ఒక సమాజం మొత్తానికి చుట్టే స్ఫురణ కలిగేటట్టుగా వీడియోలు చేయడం అనేది దుర్మార్గం, ఉన్మాదం. అది దాన్ని మాత్రమే నేను ఖండిస్తున్నాను. మా సమాజంలో చేసిన ఏ తప్పుడు పనైనా నిర్ద్వందంగా, నిర్మోహమాటంగా ప్రశ్నించి తీవ్రంగా ఖండించే దమ్ము మాకుంది. మీ సమాజంలో ఉందా? ఒక పూజారి చేయగలరా ఆ పని? ఒక క్రైస్తవ కుటుంబంలో తన కొడుకు చచ్చిపోతే రోగం వచ్చి 5 రోజులు శవాన్ని అట్లాగే పెట్టుకుని ప్రార్థన చేసినందుకు సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వెధవ గుంపంతా పెద్ద అభ్యున్నతి కలిగిన అభ్యుదయ సమాజంలాగా పోజులు కొట్టే వెధవలంతా మరి అనంతపురంలో మదనపల్లిలో చదువుకున్న ఒక 2 కాలేజీ ప్రిన్సిపల్, లెక్చరర్ తన యవ్వన 2 టీనేజీ ఆడపిల్లల్ని మతం పేరు మీద మూఢనమ్మకాలతో ఇంత బండలతో మోది చంపేశారే. ఒక్క పూజారైనా, ఒక్క ప్రవచనకారుడైనా వెళ్ళి ఇది అన్యాయం, ఇది తప్పు, ఇట్లా చేయకూడదు అని విమర్శించినట్టు ఒక వీడియో చూపించండి. విమర్శించడమే కాదు, ఇది మన సమాజంలో ఉండకూడదు, ఇట్లాంటిది మన దేవుళ్ళలో, మన గ్రంథాల్లో లేదు అని ప్రచారం చేస్తూ అవేర్నెస్ కార్యక్రమాలు చేసినట్టు చూపించండి. లేకపోగా పేరు పొందిన ప్రవచనకారులు సైతం 3 చెక్కలు 3 మేకులు అని పనికి మాలిన వ్యాఖ్యలు చేస్తుంటే మా వాయిస్ మేము వినిపించొద్దా? చెప్పండి. ఈ సమాజానికి, భారతదేశంలో ఉన్నటువంటి సమాజాన్ని, క్రైస్తవ సమాజాన్ని చెడు చేసి చుట్టూన్న సమాజం మధ్య ఆరడిపరిచి నిత్యము పని కట్టుకొని వెనక దరిద్రాన్ని, నీచమైనటువంటి నలుపును పెట్టుకొని వెనక 10 పెట్టుకొని ఎదుటి సమాజం దగ్గర ఒక్కటి జరిగితే ఆ ఎదుటి సమాజాన్ని తప్పు పట్టడానికి నిత్యము కుక్కల్లాగా ఎదురు చూసేటువంటి దొంగ మతోన్మాద మీడియా ముందు మా సమాజం కోసం మేము మాట్లాడొద్దా?
చెప్పండి అయ్యా. నేను జర్నలిస్టునా అని అడిగారు. ఎస్, నేను జర్నలిస్టునే. అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ బిన్ వర్కింగ్ యాజ్ ఏ క్రిస్టియన్ ప్రీచర్. ఐఎమ్ ఆస్కింగ్ సేమ్ క్వశ్చన్, హూ ఆర్ యూ, వాట్ యువర్ క్వాలిఫికేషన్? మీరు జర్నలిస్టా? అయితే ఏం చదువుకున్నారు మీరు? నేను జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చదువుకున్నాను, ఎంఏ. మీరేం చదువుకున్నారు చెప్పండి? సరే, ఒకవేళ జర్నలిజం చదవలేదు కానీ మీకు జర్నలిజంలో అనుభవం ఉండొచ్చు, దీన్ని కాదంటలే. కానీ ఈ పక్షపాత ధోరణి ఏంటి? అది కదా నేను ప్రశ్నిస్తున్నా. ఏమంటారు మీరు? చూడండి ఏమంటాడు ఆయన. ఇంకా ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మళ్ళీ ఒక తమ్మునేలు పెట్టాడు నా మీద. ఎక్కడే ఎంత కుట్రపూరితమైన బుద్ధి ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. మాట్లాడటం చాలా పద్ధతిగా మాట్లాడినట్టు, మెత్తగా మాట్లాడినట్టు ఉన్నాడు. పత్తిత్తు అన్నందుకు బాగా కోపం వచ్చినట్టు ఉంది. మంచిదే, మరి అంత పత్తిత్తు అంటే అంత కోపం వచ్చినప్పుడు మీ సమాజంలో జరిగిన వాటిని కూడా చెప్పాలి. చెప్పావా? ఏమంటాడు పైన 15వ నిమిషం నుంచి, నేను పెట్టిన వీడియోలో 15వ నిమిషం నుంచి నా ఛానల్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. నా ఛానల్ ఏమున్నాయి, ఏం పెట్టానని. నేను ఏదో పెడతాను అనుకున్నాడు. నేను క్రైస్తవులను కూడా విమర్శించింది కనపడేసరికి, క్రైస్తవుల్లో ఉన్న దొంగ పాస్టర్లను విమర్శించింది కనపడేసరికి, మీరు విమర్శించవచ్చు, మేము విమర్శించకూడదా అంటే మీరు అనుకోవచ్చా అని అంటున్నాడు. నేను అంటలే అట్లా. మీరేం చేయాలంటే, ఒక క్రైస్తవుడు తప్పు చేశాడు అనుకోండి, వాడు ఏం తప్పు చేశాడో ఖండించండి. చట్టవిరుద్ధం అయితే వాడిని బొక్కలు వేయండి. మరి అదే పంతులు చేసినప్పుడు కూడా అట్లాగే ఉండాలి. ఒక కంట్లో వెన్న పెట్టి ఇంకో కంట్లో కారం పెట్టొద్దు అంటున్నా నేను. విమర్శించేటప్పుడు సమాజం మొత్తాన్ని అనొద్దు. ఒక ఆలయ పూజారి చేస్తే హిందూ సమాజం మొత్తం చేసినట్టేనా? నీతులు చెప్తాడు పూజారి, పూజలు చేస్తాడు పూజారి అన్నట్టుగా ఒక్క వీడియో చూపించు నాకు. అది కదా తప్పు. విమర్శించడం తప్పు కాదు, పలానా చోట పలానా జరిగిందని చెప్పడం తప్పు కాదు. అదునా మీకు పంపించిన పత్తిత్తు ఎవరు? నిత్యము మూఢనమ్మకాలు, దారుణాలు, దోపిడీలు, ఆడపిల్లల్ని 60-70 ఏళ్ల వయసున్న రాజకీయ నాయకులు, ఆ పార్టీ నాయకులే ఆడపిల్లల్ని పాడు చేసి ఫోక్సో కేసులో దొరికిన వాళ్ళు. ఒక అమ్మాయి ఉద్యోగం కోసమని వెళ్తే ఆ అమ్మాయిని పాడు చేసి, వాడు కొడుకు చేసి, వాళ్ళ దగ్గర ఉన్నోళ్ళు చేసి, ఏమిట్రా అని ప్రశ్నించిన తండ్రిని, అడిగిన లాయర్ని, బంధువుల్ని చంపిన మహా చరిత్ర కలిగిన దౌర్భాగ్యకరమైన పార్టీలో ఉండి ఆ పతిత్తు వీడియో పంపించడమే నాకు ఆశ్చర్యంగా ఉంది. మరి ఆ పతిత్తు పంపించిన వీడియో మీరు చెప్తుంటే ఏమనాలి? సరే, మీరు చెప్పారు, ఎట్లా చెప్పాలి? వీళ్ళు నీతులు చెప్తారా? మరి ఇదే దొరికినటువంటి పంతుళ్ళ గురించి, పూజారుల గురించి అనగలవ ఈ మాట, వీళ్ళు నీతులు చెప్తున్నారు, వీళ్ళు పతిత్తుల్లాగా మాట్లాడుతున్నారని. చూడండి, ఇప్పుడు దీనికి సమాధానం చెప్పమంటే ఈ గొర్రె జయరాజు ఖండిస్తున్నా కదా నేను. అదే కదా చెప్తుంది. లోపల దాచిపెట్టుకోం బ్రదర్, మేము మసిపూసి మారేడుగా చేయం. అసలు అది బయటికే రాకుండా వెధవ మీడియా పనులు చేయం. అడుక్కు తినే కుండాకోడు జర్నలిజం మేము చేయం. మేము చెప్తున్నాం, అలాంటి వెధవ ఉంటే వెంటనే బొక్కతో తోయండి, బొక్కలో తోయండి. చట్టాలు చూసుకోవాల్సిన పని చట్టాలు చేయాలి. మతాలకు ఎందుకు లింక్ పెడతారు ఒక వెధవ చేసిన పనికి? బాలిక మీద అమానుషంగా వేడి అట్లకాడ కాల్చి వాతలు పెట్టి శారీరకంగా హింసించాడు. తప్పది. ఒప్పుకోవాలని బలవంతం చేశాడు. 8 ఏళ్ల పసిపాప మరి అట్లా చేయించుకుంటున్న వాళ్ళు బోలెడు మంది ఉన్నారు మన సమాజంలో. బోలెడు మంది పసిపిల్లలతో పనులు చేయించుకునే వాళ్ళు లెక్క చెప్పమంటారా? పని చేసేది కూడా మా వాళ్ళే. చాలా మంది పసిపిల్లల చేత పని చేయించుకొని హింసించి దారుణంగా కొట్టిన వాళ్ళు బోలెడు మంది. వాళ్ళు జడ్జాగా తిరుగుతూ ప్రవచనాలు చెప్తున్నారు పంచెలు కట్టుకొని. చెప్పా కదా పతిత్తన్నా, మీలాగా సన్నాయి నొక్కడం రాదన్నా. మొహమాటం లేకుండా అలాంటి వెధవ పని చేసిన వాడిని వెంటనే అరెస్ట్ చేయమని చెప్తానన్నా. అన్నా, మందేమో ఒకలాగా ఇంకొకరిది ఇంకొకలాగా చెప్పనన్నా. మన దగ్గర ఉన్న దరిద్రాలన్నిటిని కప్పెట్టుకుని మసిపూసి మారేడిగా చేస్తూ పక్కన వాళ్ళు చేసిన దాంట్లో చిలువులు పలువులు చేసి
రాద్ధాంతం చేసి సమాజంలో వాళ్ళని అవమానపరచాలి, కించపరచాలనే నీచమైన బుద్ధి మాకు ఉండదన్నా. మా దేవుడు మాకు చెప్పింది నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమని. కాబట్టి మా సమాజం సాధ్యమైనంత వరకు అదే ప్రయత్నంలో ఉంటుంది. ఎదుటి వాళ్ళని నిష్కారణంగా ద్వేషించి కూలిపోవాలి, నాశనం అవ్వాలని కోరుకోదు. ఎవరన్నా మీరెవరు చెప్తాను కదా, చెప్పలేదు. చెప్పు, నువ్వు వచ్చి సమాధానం చెప్పు. నేను చెప్తున్నా కదా, పత్తిత్తులాగా వచ్చే చెప్తున్నా. ఆ పత్తిత్తును వాడిని అరెస్ట్ చేయమని. నీకు దమ్ముందా? ఇట్లా తప్పుడు పని చేసిన పూజారుల మీద ఇదే కఠినమైన వీడియో పెట్టగలవా? వచ్చేస్తుంది. తమిళనాడు వెళ్ళి అక్కడ కాంచీపురంలో కొట్టుకున్నారు, లేదంటే ఇంకొక చోట కొట్టుకున్నారు, తీసుకొస్తాయి ఈ రాష్ట్రం. మరి ఇప్పుడు నేను ఇందాక ప్రారంభంలో చూపించిన వార్తలన్నీ మన రాష్ట్రంలోవే. మహిళపట్నం, విశాఖపట్నం, ఇవన్నీ. మరి వాటి మీద వీడియోలు ఏం చేసావో చెప్పు. పత్తిత్తు నువ్వు రా, చూపిద్దు కానీ. మిగతా వాళ్ళందరికీ తెలుసు. బీజేపీ బండి సంజయ్ గారి ఇష్యూలో ఏం మాట్లాడారు, చేస్తుంటే ఇవన్నీ తెలుసు. ఈ దాంట్లో సోషల్ మీడియాలో, ఐ మీన్ మీ మీడియాలో, ట్రూత్ రిఫ్లెక్షన్ మీడియాలో ప్రజల గురించి మాట్లాడింది ఒక ఏం మాట్లాడావు? ప్రజల గురించి ఏం మాట్లాడేదా? వెళ్ళు, నా ఛానల్లోకి వెళ్ళు. మొదటి నుంచి ఏం మాట్లాడాను బయటికి వెళ్ళి ఒకసారి నా వీడియో చూడమనండి. నేనేం మాట్లాడానో చూసే ఓపిక లేక ప్రజల గురించి ఏం మాట్లాడలేదంట నేను. చూడండి, యువ జర్నలిస్టుపై ఘోరం. ఇది ప్రజల గురించి మాట్లాడింది కదా. మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అది ప్రజల గురించి మాట్లాడింది కదా. చితకబాదిన బీజేపీ కార్యకర్తలు, అది ప్రజల గురించి మాట్లాడింది కదా. ఇంకా మీ పిల్లల దారుణమైన భవిష్యత్తు మారాలంటే, పిల్లలు దారుణంగా సూసైడ్ చేసుకోవడం, అలాగే దానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి, సైకాలజికల్ ఇష్యూస్ ఏంటి, మీ పిల్లల్ని ఎట్లా పెంచాలి అనే దాని మీద వీడియో చేశాను. అది సమాజం కోసం చేసిన వీడియో కదా. ఏంటి ఇవన్నీ? అంటే మీరు నాకు పత్తిత్తులాగా నాకు చెప్తున్నారు. నేను మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే, ఒక మతాన్ని కించపరిచేటువంటి దౌర్భాగ్యకరమైన వార్తలు ప్రచురించొద్దు. వార్తగా చెప్పండి. పాస్టర్లు కొట్టుకున్నారా చెప్పండి, తప్పే లేదు. కానీ వీళ్ళు నీతులు చెబుతారు అని కించపరిచే విధంగా మాట్లాడడం. పంతుళ్ళ గురించి కూడా అంతే మాట్లాడాలి. మాట్లాడారా? మాట్లాడలేదే. మాట్లాడినట్టుగా నా దగ్గర కలరింగ్ ఇస్తున్నారు. మాట్లాడలే మీరు. సో నేను అడుగుతుంది ఏంటంటే, ఇలాంటి ప్రయత్నాలు చేయకండి. ఇలాంటి ప్రయత్నాలు చేసి విమర్శల పాలు కాకండి. చట్టాన్ని, దేశాన్ని గౌరవించే వాళ్ళైతే మత ప్రాతిపదిక మీద ఇతర సమాజాన్ని ప్రేమించడం, ఇంకో సమాజాన్ని ద్వేషించడం అది న్యాయం కాదు. నేను మీపై పెట్టిన వీడియో 100% నిజమని మీ తమ్మునేల ద్వారా నిరూపించారు. ఆ తమ్మునేలు ఏం పెట్టారు? పేరేమో ఒక పాస్టర్ అని రాశారు. చూడండి ఒకసారి ఆ తమ్మునేలు. పేరేమో ఒక పాస్టర్ చేసిన దురాగతం అని చెప్పారు. మళ్ళీ చూస్తే నా ఫోటో పెట్టాడండి. చూసేవాళ్ళు ఏమనుకోవాలి మీరు చెప్పండి? ఇప్పుడు చూసేవాళ్ళు ఏమనుకోవాలండి మీరు చెప్పండి ఒకసారి? ఇది కుట్రపూరితమైన ఆలోచన కాదా? మీరు చెప్పాలి. కుట్రపూరితమైన ఆలోచన కదా. అక్కడ ఈయన ప్రారంభించిన అంశం ఏంటి? ఏమండి, ఈయన ప్రారంభించిన అంశం ఏంటి? నా మీద చేసిన thumbnail ఏంటి? 30,000 వీడియోలు చేసినటువంటి వ్యక్తికి, ఏమండి 30,000 వీడియోలు చేసినటువంటి వ్యక్తికి thumbnail ఎట్లా పెట్టాలో తెలీదా అండి? మీరు చెప్పండి. thumbnail ఎట్లా పెట్టాలో తెలీదా? ఒక గిరిజన బాలిక మీద పాస్టర్ చేసినటువంటి దారుణం నా ఫోటో అక్కడ పెట్టాడు. పాస్టర్ అనే సింబాలిక్గా ఒక ఇమేజ్ ఎక్కడో చివరి పెట్టాడు. నా వీడియో మీద కౌంటర్ అయితే వెనక ఆల్రెడీ నా వీడియోకి సంబంధించిన thumbnail పెట్టాడు. మరి అది సరిపోద్ది కదా. సపరేట్గా మళ్ళీ నా ఫోటో ఎడిట్ చేసి పాస్టర్ చేసిన దురాఘాతం మీద నా ఫోటో పెట్టాడు. ఆలోచించండి ఎంత దొంగ మనస్తత్వం. ఈ చెత్త రాజకీయాలు, ఈ చెత్త జర్నలిజమే వద్దంది. ఇప్పుడు నేను అదే ఉద్దేశంతో వీడియో పెడితే
అదే ఉద్దేశంతో నీ తమ్మునేలు పెడితే సమాజానికి తెలీదా? ఒక తమ్మునేలు అంటే అర్థం ఏంటంటే మనం వీడియోలో ఏం కంటెంట్ మాట్లాడామనేది సగం, పూర్తిగా సారాంశాన్ని రిఫ్లెక్ట్ చేసేదే తమ్మునేలు. ఆ తమ్మునేల్ని మనం పెట్టేదాన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకుంటారు. కొంతమంది అసలు వీడియో చూడరు కూడా, తమ్మునేలు చూసి వెళ్ళిపోతారు. వాళ్ళంతా ఏమనుకోవాలి, ఓహో ఇతను ఒక గిరిజన మహిళ బాలికని ఏదో చేశాడు అనుకుంటారా లేదా నా ఫోటో చూసి? ఇదే ఈ నేను అంటుంది కూడా ఇట్లాంటి కుట్రపూరితమైన దొంగ నీచకమీనే జర్నలిజమే చెయ్యొద్దండి. కడుపుకి మనం అన్నమే తింటే న్యాయబద్ధమైన జర్నలిజమే చేయాలి. ఒకళ్ళని చెడుగా చిత్రీకరించి దాని ద్వారా వచ్చే డబ్బుతో పొట్టబోసుకుంటున్నామంటే దానికి విషపు కూడికి తేడా లేదు. దానికి హంతకులకి హత్య చేసి వ్యభిచారం చేసి డబ్బు సంపాదించేదానికి జర్నలిజాన్ని అమ్ముకొని జర్నలిజాన్ని ఉన్మాదంగా మార్చి ఒక సమాజం మీద దుష్ప్రచారానికి వాడుకుంటే దానికి దీనికి తేడా లేదు. అలాంటప్పుడు మనం చేసే పనులు కూడా బాగుండాలి. అర్థమవుతుందండి? ఇది మిత్రులారా, మన ది బర్డ్ మీడియా మేధావి గారు కౌంటర్ వేయాలని వచ్చి ఏదో చెప్పబోయి నా వీడియోలన్నీ వెతికి పాపం ఏమి చెప్పలేక చివరిలో నాకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. చూడండి. ఏదో మామూలుగా హ్యాపీగా చేసుకో, తప్పే ఉంది. నువ్వు కూడా సాటి యూట్యూబర్గా మంచిగా చెప్తున్నావు, సమాజానికి కావాల్సింది లేదా సమస్యల మీద మాట్లాడుతున్నావు అని నేను కూడా అభినందిస్తా. అంతే తప్ప నీలాగా మతోన్మాద పక్షి అని చెప్పి ఛానల్ని డిగ్రేడ్ చేసే విధంగా మాట్లాడితే రేపన్న రోజు దాని కాన్సిక్వెన్సెస్ అలాగే ఉంటాయి. నాకు సిఎస్ఐ నుంచి వాళ్ళు కడపలో ఏం జరిగిందో వాళ్ళు ఏమైనా ఫోన్ చేస్తారేమో అని చూస్తున్నా. ఇలాంటి పనికిమాలిన వాళ్ళు మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఆయన పాపం అంకుల్ అని పిలవమన్నారు, కానీ శ్యామ్ గారు అంకుల్ అని పిలిచలేదు, నేను గురువుగారునో మాస్టర్నో అంటానంటే ఆయన కూడా చాలా ఆనందించారు. ఆయన మాత్రం చాలా చక్కగా చెప్పారు, నాన్న ఏంటి వీళ్ళు ఎక్కడైనా ఉందమ్మా స్వార్థం అనేది ఉంది కదా, ఇలాగే కొట్టుకుని చేస్తారు, ఏం చేస్తాం వాళ్ళని, ఇలాంటి వాళ్ళ వల్లే మొత్తం అందరికీ చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి చాలా బాధపడ్డారు పాపం ఆయన ఆవేదనతో. అట్లీస్ట్ అలాంటిది ఏమైనా ఉంటుంది అనుకున్నాను. అలాంటిది కూడా లేకుండా నువ్వు ఏకంగా మతోన్మాద పక్షి అన్నావు కదా, రేపటి నుంచి ఇలాంటి వ్యవహారాలు ఏం వస్తే ఎలా ఉంటుందో మీకు కూడా నేను చూపిస్తా. ఏమంటున్నాడు, నేను కూడా ఎప్పుడో దొరుకుతానంట. మనం చేసేది అదే కదా, ఎప్పుడు దొరుకుతారా, ఎవడు ఏమంటాడా, మనల్ని విమర్శించిన వాడిని విమర్శగా తీసుకోమని. ఎందుకంటే ఆ ఓపిక లేదు, అసహనం, తీవ్రమైన అసహనం. మనం ఎవరినైనా ఏదైనా విమర్శించవచ్చు, మనల్ని ఎవడు విమర్శించకూడదు. ఈ దేశంలో పెచ్చురిల్లిపోయింది అది. కొన్ని వేల సంవత్సరాలుగా ఇతర సమాజాన్ని వెనకలు అంతే పెట్టుకొని ఎదుటి వాళ్ళని నువ్వు కింద ఉండు, అంటరానోడి ఉండు, అట్లాంటోడు, నువ్వు పుట్టుకతో ఇట్లా అని అణిచివేసి సమాజాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి మానసిక స్వభావం అది. అంత ఊరికే పోదు. అర్థమైందండి? అది సంగతి. సో మీరు నా కోసం ఎదురు చూస్తూ ఉండండి. నేను దొరుకుతానో మీరు దొరుకుతారో పైన ఉన్న దేవుడు నిర్ణయిస్తాడు. ఒకవేళ నా తప్పు ఏదైనా ఉంటే ఖచ్చితంగా చట్టపరంగా నాకు పడవలసిన శిక్ష భవిష్యత్తులో ఒకవేళ నేను చేస్తే దొరుకుతుంది. మీరు ఒకవేళ చేస్తే మీ మీడియానో లేకపోతే మీ వెనకున్న బలమైనటువంటి వ్యక్తులను అడ్డం పెట్టుకుని తప్పించుకోవద్దు. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ మిత్రులారా, నమస్తే. ట్రూత్ రిఫ్లెక్షన్ మీడియాకు స్వాగతం. నిజాయితీతో కూడిన వార్తలను మీకు అందిస్తున్నాము.